నిమిషం కళ్ళు మూసుకుని బయట వినిపిస్తున్న శబ్దాలు వినండి. దూరంగా ఎంత దూరం వినగలిగితే అంత దూరం శబ్దాన్ని వినటానికి ట్రై చేయండి. రెండు వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి ప్రతి శబ్దాన్ని గుర్తించండి. వినటానికి ట్రై చేయండి. మనస్సు దూరంగా వస్తున్న శబ్దాల మీద స్కానింగ్ లాగా చేయండి. మీ చుట్టూరా వస్తున్న శబ్దాలు, అన్ని ధ్వనులను రిసీవ్ చేసుకోవటానికి ప్రయత్నించండి. అన్ని వైపుల నుంచి ఒకేసారి వస్తున్న శబ్దాలు, అన్ని శబ్దాలను వినాలి. ఏకాగ్రత రెండు శ్రవణేంద్రియాల మీద, దూరంగా ఉన్న శబ్దాలు కూడా మీ చెవులకు వస్తూనే ఉంటాయి. ఇంతవరకు ఎప్పుడు వినటానికి ప్రయత్నించలేదు మీరు. అన్ని శబ్దాలు వస్తాయి, అన్నిటినీ అలా రానివ్వండి మీలోకి. ఏకాగ్రత శబ్దము మీద. నేను తర్వాత మీకు పరీక్ష పెడతా అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళకి. ఇంకా నేను చాలా సీరియస్గా యూనివర్సిటీ లెవెల్లో క్లాసులు తీసుకోబోతున్నాను. అంచేత సీరియస్నెస్ ఉండాలి. చెప్పే పాఠం కూడా పాఠమే ఉండదు, మీ బుర్రకెక్కించడమే తెలియాల్సిందే. చెప్పిందే చెప్పి మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చేయటానికే నా ప్రయత్నం. శబ్దాలను అన్ని వైపుల నుంచి వినండి. వినిపించని శబ్దము గురించి అవస్థ పడకండి. ఎక్కడో మోటార్ శబ్దం, ఎక్కడో దూరంగా పక్షుల శబ్దం, ఎక్కడో మోటార్ కారు శబ్దం, దూరంగా. దగ్గర వినకండి, దగ్గర ఎలాగో వినిపిస్తున్నాయి మీకు. దగ్గరవి కాదు వినాల్సిందే. మీ చెవి యొక్క శబ్దగ్రహణ శక్తి పెరగాలి. స్పష్టంగా వినిపించే శబ్దాన్ని గమనించకండి, అది అందరికీ వినిపిస్తుంది. ఎక్కడో దూరంగా లోతుగా, ఎక్కడో ముందు వెనక, ఎడంవైపు కుడివైపు, అన్ని వైపుల నుంచి వస్తున్న శబ్దాన్ని వినండి.
శబ్దముల మీదే ఏకాగ్రత. మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకండి. దూరంగా ఉన్న శబ్దాలు అన్ని వైపుల నుంచి. కానీ మీ మనస్సు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో అదే వినిపిస్తుంది కనుక మీ మనస్సును స్కానర్ లాగా అన్ని వైపులా తిప్పుకోండి. ఈశాన్యం నుంచి ఏం వినిపిస్తోంది, తూర్పు నుంచి ఏం వినిపిస్తోంది, ఆగ్నేయ దిశ నుంచి ఏం వినిపిస్తోంది, దక్షిణ దిశ నుంచి ఏం వినిపిస్తోంది, నైరుతి నుంచి ఏం వినిపిస్తోంది, పశ్చిమ దిశ నుంచి ఏం వినిపిస్తోంది, వాయవ్య దిశ నుంచి ఏం వినిపిస్తోంది, ఉత్తర దిశ నుంచి ఏం వినిపిస్తోంది. మనస్సు తిప్పగా ఉండాలగా. శబ్దగ్రహణము అన్నది మీ లక్ష్యము. మీ చెవులను తీవ్రతరం చేసుకోవాలి. స్కానింగ్ లాగా మనస్సుని దిశలుగా తిప్పుకోండి. ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయవ్య, ఉత్తర, పైన ఆకాశం నుంచి కిందన భూమి నుంచి మొత్తము అన్ని దిశల వైపు మీ దృష్టిని క్రమ పద్ధతిలో తిప్పుకుంటూ ఉండండి. ఆ దిశలు తిప్పుకోవడం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం వినటం, వినగలగటం. ఇంకా క్రమంగా మీ దృష్టిని నాసిక మీదకి తీసుకురండి. గాలి లోపలికి వెళ్తోంది, బయటికి వస్తోంది. కానీ అది చూడటం మాత్రమే కాదు, మీరు దాన్ని స్పర్శను కూడా అనుభవించాలి. ముక్కు లోపల గాలి ఎలా తగులుతోంది, ఎక్కడ తగులుతోంది ముక్కు లోపల, అక్కడి నుంచి అలా కిందకి యూసోఫాగస్ కంఠంలోకి, కొండనాలిక దగ్గర మెల్లిగా కుడి ఊపిరితిత్తుల్లోకి, ఎడమ ఊపిరితిత్తుల్లోకి మీ శరీరంలో ఎక్కడి నుంచి వెళ్తోంది అది. ఆ గాలి స్పర్శ లోపల కూడా అనుభవించాలి మీరు. ముక్కు దగ్గరే కాదు. పరిపూర్ణ ఏకాగ్రత మీ శ్వాస మీద. కుడి ముక్కు నుంచా ఎడమ ముక్కు నుంచా కూడా కాదు, స్పర్శ. స్పర్శ ఎలా తెలుస్తోంది ముక్కు లోపల. లోపలికి వెళ్తున్నప్పుడు గాలి వేడి ఎలా ఉంది, బయటకు వస్తున్న గాలి వేడి ఎలా ఉంది, ఏది చల్లగా ఉంది, ఏది వేడిగా ఉంది, అన్నీ ఒకేలాగున్నాయా, ముక్కులో ఎక్కడెక్కడ తగులుతోంది గాలి మీకు. మొత్తము మెల్లిగా మీ అనుభూతిలోకి రావాలి. ముక్కులోంచి, కంఠంలోంచి, ఎలాగా మన ఆహార నాళికలోంచి ఎక్కడ అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది, కుడివైపు ఎలా వెళ్తోంది, ఎక్కడ నుంచి, ఎడం వైపు ఎలా వెళ్తుంది. ఎక్కడో ముక్కులోంచి కంఠంలోకి దిగిన గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆ స్పర్శ మీరు పట్టుకోవాలి. శ్వాసను గమనించుకోండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇంకా శ్వాసను పట్టించుకోవద్దు. మెల్లిగా కళ్ళు తెరవండి.
ఇది ప్రతిరోజు క్లాసు మొదలెట్టే ముందు మీరు చేయవలసినటువంటి ప్రాక్టీస్. దివ్య శ్రవణము, దివ్య స్పర్శ. మెల్లిమెల్లిగా మనం కోల్పోయినటువంటి నాసికను, స్పర్శను పొందబోతున్నాం. మన నేటి జీవిత విధానం ఎలా ఉంది అంటే అసలు ముక్కు మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాం. మనం పూర్వకాలంలో అడుగుల్లో అక్కడ ఉన్నప్పుడు చాలా దూరం నుంచే వాళ్ళు పులుల వాసన, సింహాల వాసన అవి కనిపెట్టేసేవాళ్ళు. వాటితో పాటు వాళ్ళ వ్యక్తుల సంబంధికులు ఎవరైనా దానికి దగ్గరగా ఉన్నారా ఆ వాసన పట్టుకోగలిగేవాళ్ళు. అవసరం అంటే సహాయానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ స్పర్శ గురు స్పర్శను పట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. గురువు ఎప్పుడు కూడా స్పర్శతోనే మీ దగ్గరికి వస్తాడు. కానీ ముందు గురువు పిలుపు వినగలగాలి. ఇంచేత గురువు యొక్క శబ్దాన్ని వినటానికి కావలసిన ప్రయత్నము, గురువు యొక్క స్పర్శను తెలుసుకోగలిగేటటువంటి ప్రయత్నానికి ఇవి ఆధారమైనటువంటి సాధన. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ క్లాసుకి 10 నిమిషాలు ముందు వచ్చి 5 నిమిషాలు దివ్య శ్రవణము, 5 నిమిషాలు దివ్య స్పర్శ. 10 నిమిషాల కంటే ముందు రాని వాళ్ళకి మరి శిక్ష ఏం వేస్తాం అన్నది రేపు లేట్ అయితే చూస్తాం. క్లాస్కి వచ్చే మూడ్లో ఉన్నవాళ్లే రండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను. అన్ని సంస్థలు దాన్ని ఆధ్యాత్మిక విద్యగానే మార్చారు, కానీ సీరియస్నెస్ రావటంలే. ఇంకా సీరియస్నెస్ తీసుకొస్తాం. చేత మొట్టమొదట ఈ సత్రయాగ మహోత్సవంలో ఆధ్యాత్మిక విద్యను ప్రతి వ్యక్తి సాధన చేస్తే వాడి సామర్థ్యాన్ని బట్టి 6 నెలలలో లేక 12 సంవత్సరాల లోపల ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. అది గ్యారెంటీ. అది నోట్ చేసుకోండి మనస్సులో. తర్వాత వాళ్ళకు కూడా చెప్పాలి. 6 నెలలు లేక 12 సంవత్సరాలలో మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తే ఇక్కడనే కూర్చుని మన విఠల్ బాబా గారు చెప్పారే 6 నుంచి 8 జపం చేస్తున్నట్టు ఒకడు. అంటే కొంతమంది ఆ రోజు లేదేమో. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి చాలా రోజులు పెట్టి పొద్దున్న 6 నుంచి 8 వరకు జపం చేస్తూ ఉండేవాట పూజ గదిలో. అది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. సరే, ఆ జపం చేస్తున్న వ్యక్తి అబ్బాయికి పెళ్ళయింది. అమ్మాయి ఇంటికి వచ్చింది కోడలు. సరే, కోడలు వచ్చింది కదా అని చూడటానికి కొంతమంది వచ్చి మీ మామగారు ఎక్కడున్నారు అని అడుగుతున్నారట. కోడలికి తెలుసు కదా 6 నుంచి 8కి ఆయన పూజా గదిలో ఉంటాడని. కానీ ఒకడు వచ్చి అడిగేట, అంతా అయిపోయాక అమ్మ పెళ్ళయింది, బాగున్నావా, అంత ఆనందంగా ఉన్నావా అని మామూలు ప్రశ్నలన్నీ అడిగాక మీ మామగారు ఎక్కడ? కొట్టులో ఉన్నారండి. మామగారు విన్నారు లోపల. అదేంటి ఇంకా కోడలికి తెలియదా నేను ఇప్పుడు పూజ గదిలో ఉంటానని, కొట్టులో ఉన్నానందేంటి నేను ఇంకా ఏదో అనుకుంటున్నాడు. ఈ లోపల ఇంకోడెవడో వచ్చాడు కొత్త కోడల్ని చూడటానికి. మీ మామగారు ఎక్కడ? నన్ను తిట్టుకుంటున్నారండి అండి. అంటే అప్పుడే ఆయన తిట్టడం మొదలెట్టాడు. ఈ కోడలికి ఏం తెలీదు, నేను పూజ గదిలో ఉంటే కొట్టుకెళ్ళానంటుందా, బయటకు వచ్చాక చెప్పాలి. ఓ పద్ధతి ఉందండి మన గదిలో, మన ఇంట్లో, మా కుటుంబంలో పూజలు చేసుకుంటాం. మీరు చేసినా చేయకపోయినా నేను చాలా ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల వరకు జపంలోనే ఉంటాను, పూజలోనే ఉంటాను అని ఇంకా ఏదో రకరకాలుగా తిట్టుకున్నాడు. తిట్లన్నీ మైక్లో చెప్పటం ఎందుకని ఊరుకున్నాను అంటే మీ అందరికీ కూడా నా అంత తిట్లు వచ్చు మీకు, అవన్నీ ఆయన తిట్టుకుంటున్నాడు. కనీసం మీ గురువు మీద కోపం వచ్చినప్పుడు గ్యారంటీగా గురువుని తిట్టుకునే ఉంటారు మీరందరూ కూడా. ఆ తిట్లన్నీ కూడా
సరే అది అవుతుంది. ఈ లోపల ఇంకోటి వచ్చాడు. ఇంకోటి వచ్చి మీ మామగారు ఏం చేస్తున్నారు, మనవాడు చెప్పు కుట్టించడానికి వెళ్తున్నారు అని. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. నేను ఆలోచిస్తున్నంతా ఈ కొత్త కోడలికి ఎలా వచ్చు, ఖచ్చితంగా ఈ పాప ఇప్పుడు మంత్రాలయంలో సత్రయాగ మహోత్సవంలో పాల్గొని ఉంటుంది, అక్కడ దివ్య శ్రవణం గురించి చెప్పాడు ఆయన, అంచేత ఆవిడకి వెళ్ళిపోతుందని అప్పటికనమాట. చాలా రోజుల కింద జరిగిపోయిన సంఘటన నేను చెప్తున్నాను, జరగబోయేది. లేకపోతే పోయింది అనుకుంటే గాయత్రి పరివారు, థియోసాఫికల్ సొసైటీయో అరవిందో సొసైటీయో అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయికి ఇవంతా ఎలా తెలిసిపోతున్నాయి? సరే బయటకు వచ్చాడు. ఎలాగో అలా 8 పూర్తి చేసుకొని టైం చూసుకుంటున్నాడు, ఎప్పుడు 8 అవుతుందా అని. సరే 8 అయింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక నీకు ఎలా తెలిసిందమ్మా నేను ఇలా ఆలోచించుకుంటున్నాను? మీరు నాకు ఎలా తెలిసింది అని అడుగుతున్నారు తప్ప మీకు నేను మాట్లాడింది ఎలా వినిపించింది అని నేను అడుగుతున్నాను. మీరు పూజ చేసుకుంటున్నప్పుడు పూజలో మనస్సు ఉండాలి, కానీ బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ కూడా గాలి మీద మీ మనస్సు ఉంది, అయినా ఎలా ఎగురుతుందో అని మీ మనస్సు ఉంది. మీకెందుకు అది? కానీ కార్యకర్తలు చూసుకోండి, వాళ్ళు నా మాటలు వింటూ ఇది చూసుకోకుండా గాలి పని గాలి చేసుకుంటోంది, మన పని మనం చేసుకుంటాం. మనస్సు చెదరనివ్వకండి. ఈ సత్రయాగాలలో మొట్టమొదట మీకు తెలుసుకున్నవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంచెం సైన్స్ తెలిస్తే బాగుంటుంది, కానీ సైన్స్ తెలియకపోయినా ఒక విషయం గుర్తుంచుకోండి, తర్వాత సైంటిఫిక్గా చెప్తాను. ఇంకా మానవ జీవికి సశరీరధారి గురువులు అక్కర్లేదు. మొట్టమొదట ఆధ్యాత్మిక విద్యలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సశరీర గురువులు ఇంకా అక్కర్లేదు, ఇంకా సంస్థలు కావాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని మీరు నేర్చుకోండి. వెళ్తే చెప్పండి మిగతా వాళ్ళకి, లేకపోతే మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాత్రము దీన్ని గుర్తుంచుకోండి. మనకి ఇంకా గురువులు అక్కర్లేదు, మరెవరు కావాలి? సంస్థలు కావాలి. పూర్వకాలంలో స్కూల్స్ ఉండేవి కాదు. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఎక్కడికి వెళ్ళి అడగాలి? గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ ఇప్పుడు క్రమక్రమంగా నియమం మారిపోయింది. ఇప్పుడు విద్యాలయాలు వచ్చాయి. విద్యాలయాల దగ్గరికి వెళ్ళి మీరు విద్య నేర్చుకుంటున్నారు. అవునా కాదా? అర్థమవుతుందా చెప్పింది? అంచేత ఇప్పుడు గురువులక్కర్లేదు, దేవాలయాలు కావాలి. విద్య దగ్గర ఎలాగైతే విద్యను నేర్చుకోవటానికి విద్యాలయాలకి వెళ్తారో అదే విధంగా దేవాలయాలకు వెళ్ళి దేవతా శక్తిని మీరు తెచ్చుకోవాలి. ఇది మార్పు వస్తుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవాలయాలు కావాలి ఇప్పుడు, కానీ ఇప్పుడున్నలాంటి దేవాలయాలు అక్కర్లేదు. ఇప్పుడున్నటువంటి దేవాలయాలకి మీరు అడుక్కోవటానికి వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా
ఈ భావన అర్థం చేసుకోండి. దేవాలయానికి దేవతా శక్తి మీకు పొందాలి అనేది నేర్చుకోవాలి. దేవతల్ని అడుక్కో, ఆ దేవతా శక్తి మీలోకి దిగాలి. మన శరీరంలో ప్రపంచంలో ఉన్న దేవతా శక్తులన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. అంచేత అన్ని దేవతలు కావాలి. మనకి డబ్బు కావాలి అంటే లక్ష్మీ దేవత కావాలి, విద్య కావాలి అంటే సరస్వతి దేవత కావాలి, శక్తి కావాలి అంటే దుర్గా దేవత కావాలి, మర్యాదగా పురుషోత్తముళ్లాగా బతకాలి అంటే శ్రీరాముడు కావాలి, లీలలు చేయగలిగేటటువంటి శక్తి కావాలి అంటే కృష్ణుడు కావాలి. అన్ని దేవతలు కావాలి. ఈ దేవత కావాలి, ఆ దేవత అక్కర్లేదు అనేటటువంటిది ఉండదు. అంచేత ఇప్పుడు ఈ సత్రయాగంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవతాలయాలను నిర్మించుకుంటాం. కానీ దేవతాలయాలను మీరు ఎక్కడ నిర్మించుకుంటారు? బయట కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, గుడిలో కాదు, మీ శరీరంలో దేవతలను నిర్మించుకుంటారు. అంచేత రెండు ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, భౌతిక గురువులు అక్కర్లేదు. భౌతిక గురువులు చేయవలసినటువంటి పని సంస్థలు చేస్తాయి. శంకరాచార్యులు చేయవలసినటువంటి పని శంకర పీఠాలు చేస్తాయి. రామానుజాచార్యులు చేయవలసిన పని రామానుజాచార్యుల పీఠాలు చేస్తాయి. మధ్వాచార్యులు చేయవలసినటువంటి పని మధ్వాచార్యుల పీఠాలు చేస్తాయి. కానీ ఆ పీఠాలన్నీ ఎక్కడుంటాయి? మీ ఇంటి పక్కనే ఉండొచ్చు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ దానికి పేరు మధ్వాచార్య పీఠం అని ఉండకపోవచ్చు, ఇంకో పేరేదో ఉంటుంది. గుంటూరులో హిందూ కాలేజీ ఉంది, ఏసీ కాలేజీ, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ ఉంది, ఆంధ్ర ముస్లిం కాలేజీ ఉంది. 3 కాలేజీలు ఉన్నాయి. కానీ హిందూ కాలేజీలో అయినా, క్రిస్టియన్ కాలేజీలో అయినా, ముస్లిం కాలేజీలో అయినా ఒకే చదువు చెప్పబడుతుంది, ఒకే డిగ్రీ ఇవ్వబడుతుంది. ఆంధ్ర ముస్లిం కాలేజీలో చదివే కనుక నీకు డిగ్రీ ఇవ్వము అని అనరు. ఆంధ్ర హిందూ కాలేజీలో చదివే కనుక మీకు డిగ్రీ ఇవ్వము అనరు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదివారు కనుక మీకు డిగ్రీ ఇవ్వమనరు. అందరికీ ఒకే డిగ్రీ ఇస్తారు. అర్థమవుతుందా చెప్తున్నది? డిగ్రీ ముఖ్యం. నువ్వు ఏ మతానికి చెందావు, ఏ కులానికి చెందావు, ఏ జాతికి చెందావు ముఖ్యం కాదు. ఈ సత్రయాగ మహోత్సవంలో హిమాలయాలలోంచి వచ్చేటటువంటి సందేశం ఇది. దేవాలయాలు ఎలా ఉండాలి? ఏ మతానికి చెందినవి కాదు. విద్యాలయాలు ఎలాగైతే ఏ మతానికి చెందింది కాదు, ఏ జాతికి చెందింది కాదు, అదేవిధంగా దేవాలయాలు కూడా ఏ జాతికి చెందినవి కాదు, ఏ మతానికి చెందినవి కాదు. మరి దేవాలయాలు మీకు ఏం నేర్పుతాయి? చెప్పింది జాగ్రత్తగా ఆ పాయింట్స్ గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఏం చెప్పానో అర్థం చేసుకోండి. ఇంకా గురువు అక్కర్లేదు, గురు సంస్థలు కావాలి.
గురువు చెప్పవలసింది చెప్పేశాడు. ఇంకా గురువు ఏం చెప్పాడో చెప్పే సంస్థలు కావాలి, అవి ఉన్నాయి. ఉదాహరణకు ఆ 3 చెప్పాను, కానీ ప్రతి మతంలోనూ ఇవే ఉంటాయి. ఏంటి ఇవే ఉంటాయి? గురువులందరూ కూడా 3 విషయాల గురించే చెప్తారు మీకు. 4వ విషయం గురువు చెప్పడు. ఏ గురువైనా, క్రైస్ట్ కావచ్చు, మొహమ్మద్ కావచ్చు, గురు గోవింద్ సింగ్ కావచ్చు, అనేక మతాలు, అనేక దానికి ఆధారభూతమైనటువంటి సాధన ఒకటే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల నియమాలు మీకు తెలియాలి. మెలకుగా ఉన్నప్పుడు ఏ నియమాలు ఉపయోగించుకోవాలి మీరు, కలలు గంటున్నప్పుడు ఏ నియమాలు వినియోగించుకోవాలి మీరు, నిద్రపోతున్నప్పుడు ఏ నియమాలు వినియోగించుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. ఇవి గురువుల ద్వారా నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు ఏమి చెప్పినా 3 విషయాల గురించే చెప్తాడు. మెలకుగా ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉండాలి అనే నియమాలు చెప్తాడు. లేదు, ఇంకో గురువు ఉన్నాడు, వాడు కలలు గంటున్నప్పుడు మీరు ఏ నియమాలు పాటించాలో చెప్తాడు. ఇంకో గురువు ఉంటాడు, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ నియమాలు పాటించాలో చెప్తాడు. ఈ 3 జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు దగ్గర ఇవే మీరు నేర్చుకోవాలి. మెలకువగా ఉన్నప్పుడు మీరు ఎలా జీవించాలి, కలలు గంటున్నప్పుడు మీరు ఎలా జీవించాలి, నిద్రపోతున్నప్పుడు మీరు ఎలా జీవించాలి. మొత్తము విద్యుత్ శక్తి ఒకే నియమం మీద ఆధారపడి ఉంటుంది. అయస్కాంత శక్తి ఒకే నియమం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తావస్థలో మీరు పాటించవలసినటువంటి నియమాలు 8 ఉంటాయి ఎప్పుడు. దాన్నే అష్ట వసువులు అంటారు. అంచేత మీ గురువు మీకు చెప్తూ ఉంటే ఈ 8 నియమాలలో ఏదో ఒక నియమం చెప్తాడు, 2 నియమాలు చెప్తాడు. బాగా అనుభవం ఉన్నవాడు 3 నియమాలు చెప్పగలడు. అంతకంటే ఎక్కువ ఒక గురువు చెప్పటానికి టైం ఉండదు, రాదని కాదు. అది గుర్తుంచుకోండి. అంచేత ఏ గురువు దగ్గరికి వెళ్ళినా 8 నియమాలు ఏవి మెలకుగా ఉన్నప్పుడు ఆచరించాలి అనేది నేర్పబడుతుంది. 8 నియమాలు మెలకుగా ఉన్నప్పుడు మనిషి ఆచరించగలడు. అంతకంటే ఎక్కువ నియమాలు మనిషి ఆచరించలేడు. ఆ 8 నియమాలు ఇక్కడ మీకు నేర్పబడతాయి సత్ర యాగ క్లాసెస్ లో. ఇది ఇంట్రొడక్టరీ క్లాస్. నేను సిలబస్ చెప్తున్నాను దీన్ని. అంచేత ఇది చెప్పబడుతోందా లేదా అన్నది మీరు గమనించుకోవాలి. ఇంతమంది గురువుల యొక్క పుస్తకాలన్నీ ఇక్కడ ఎందుకున్నాయి అంటే మీరు ఆ పుస్తకాలు చదువుకుని ఈ నియమాలు తెలుసుకోవాలి. విద్యాలయానికి ఫీజు కట్టేస్తే సరిపోదు కదా. రోజు వెళ్ళాలి విద్యాలయానికి. రోజు ఎంతో కొంత చదువుకుంటూ ఉండాలి. అప్పుడే కదా విద్య పూర్తవుతుంది. చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. ఈ నియమాలు ఎవరైతే కరెక్ట్ గా ఇక్కడ చెప్పబడుతున్న నియమాలు పాటిస్తారో సత్రయాగంలో 6 నెలలలో కానీ, ఇంకా బాగా ఎక్కువ టైం కావాలంటే
12 సంవత్సరాలలో కానీ గ్యారంటీగా ఆత్మజ్ఞానులు అయిపోతారు. ఈ గ్యారంటీ ఇస్తున్నది నేను కాదు, వివేకానంద ఇచ్చాడు. దాని తర్వాత శ్రీ అరబిందో ఇచ్చాడు. దాని తర్వాత పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య గారు ఇచ్చారు. శ్రీరామ శర్మ ఆచార్యకి హిమాలయాలలో ఉన్నటువంటి 16 ఋషులు ఈ గ్యారంటీ ఇచ్చారు. మీరు కనుక ఆధ్యాత్మిక విద్యని ఒక దేవాలయంలో చెప్పబడే కోర్సు లాగా మీరు చెప్తే 12 సంవత్సరాల కంటే ఎక్కువ సాధన అక్కర్లేదు. మ్యాక్సిమం అది. అంటే ఏమి రానివాడు చేస్తే 12 సంవత్సరాలు. కాస్త అనుభవం ఉండి, కొన్ని జన్మల సంస్కారాలు ఉండి మీరు కనుక చెయ్యగలిగితే 6 నెలలు చాలు, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. కానీ ఒక ప్రశ్న, గురువు దగ్గరికి వచ్చి ఏమండి నాకు ఆత్మజ్ఞానం అయిందా లేదా అని అడగకండి. మా తాతగారు ఒక కథ చెప్పేవాళ్ళు. ఆయన పల్లెటూళ్ళు జరిగిందిట కదా. మొదటి కాంతికి అమ్మాయి ఇంటికి వచ్చింది పల్లెటూళ్ళు. ఇబ్బందులు ఏం లేదు, హాయిగా తినగలుగుతోంది, తిరగగలుగుతోంది. మెల్లిగా 9వ నెల దగ్గరికి వచ్చింది. అప్పుడు పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పేది, అమ్మా మరి చాలా నిప్పులు అవి వస్తాయంటారు పురుడికి, నిప్పులు వస్తే నన్ను లేపు అని. అంటే వాళ్ళ అమ్మంది, చిట్టి తల్లి నీకు తెలీదు, ఆ నిప్పులు వస్తే నేను లేపక్కర్లేదు, మొత్తం పల్లెటూరు నీ ఆర్పులో లేపుతాయండి. ఆత్మజ్ఞానం వచ్చిందా లేదా అని గురువుని అడగక్కర్లే. ఆత్మజ్ఞానం వస్తే సంపూర్ణ ప్రపంచం గుర్తిస్తుంది మీకు ఆత్మజ్ఞానం వచ్చింది. పురుటి నొప్పులకి ఎలాగైతే పల్లెటూరు అంతా లేచిందని వాళ్ళ అమ్మందో, ఆత్మజ్ఞాని కనుక వస్తే, ఆత్మజ్ఞానము కనుక మీకు వస్తే మళ్ళా మీకు బొట్టు కాటిగా పెట్టి ఎవరు చెప్పక్కర్లే నీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది. మొత్తం ప్రపంచం గుర్తిస్తుంది ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎక్కడున్నా. ఆ స్థాయికి మీరు 6 నెలల్లో రావచ్చు, లేకపోతే 12 సంవత్సరాల్లో రావచ్చు. కానీ దీనికి మొదటి లక్షణం ఏంటి అంటే, ప్రస్తుతం మీరు ఏ గురువు యొక్క సాధనలో ఉన్నారో ఆ సాధనే కొనసాగించండి, సాధనలు మార్చవద్దు. ఈ నియమం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మెలకుగా ఎలా జీవించాలి అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా ఎలా జీవించాలో తెలుస్తుంది నీకు. అవునా కదా? మెలకుగా ఉండాలి అంటే నువ్వు ఇలాగే బతికితేనే మెలకుగా ఉంటావు, లేకపోతే మెలకుగా ఉండవు అని జవాబు ఉండదు కదా. అలాగే నువ్వు ఏ గురువు శిష్యుడు అయినా, ఏ మంత్ర సాధన చేస్తున్నా, యజ్ఞాల మీద ఇష్టం ఉండే యజ్ఞాలు చేస్తున్నా, లేకపోతే యజ్ఞాలు అక్కర్లేదు మాకు అని మానేసినా ఏమీ పర్వాలేదు. మీరు ఏమి చేస్తున్నారో దాన్నే మెలకుగా చేయటం నేర్చుకుంటారు. అంచేత మీ జీవిత విధానం మార్చేస్తే మీరు తప్పుదారిలో పడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ గురువుని కానీ, మీ సాధనని కానీ, మీ మంత్ర విధానాన్ని కానీ, మీ పూజా విధానాన్ని కూడా మార్చుకోక్కర్లేదు. అక్కర్లేదు అని కాదు, మార్చుకోవద్దు అనేది శాసనం. నువ్వు ఎక్కడుంటే ఏముంది, ఎలా ఉంటే ఏముంది, మార్చుకోకండి. కానీ వీటన్నిటికీ కూడా 2 విషయాలు మీరు కలుపుకోవాల్సి వస్తుంది. ఆ 2 విషయాలనే గాయత్రి యజ్ఞము అంటారు. అది మంత్రం కాదు. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, మిల్లిమిల్లిగా మీకే అర్థం అవుతుంది. గాయత్రి అనేది మంత్రము కాదు. యజ్ఞము అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్మకాండ కాదు. ఇవి 2 కూడా ఊపిరిలాగా, లోపలికి వెళ్ళే ఊపిరి, బయటకు వచ్చే ఊపిరి. లేకపోతే ఎడంకాలు కుడికాలు, నడవాలంటే నువ్వు ఎడంకాలు కుడికాలు ముందు వెనక వేసుకుంటూ వెళ్ళాలి. వినాలంటే 2 చెవులు, చూడాలంటే 2 కళ్ళు, మాట్లాడాలి అంటే 2 పెదాలు, పని చేయాలి అంటే 2 చేతులు.
మరి ఇది ఏ జాతికి చెందింది? 2 చేతులు అందరికీ ఉంటాయి. ఏ మతానికి చెందింది? అందరికీ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక విద్యలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ 2 పరికరాలు మీకు కావాలి. ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఇవి. అది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే ఇంకా ఈ స్కూలు ఒక విశ్వవిద్యాలయంగా మారాలి అంటే అసలు మనం ఏం చేస్తున్నదో అర్థం అవ్వాలి. అంచేత మీరు ఏ గురువుకి చెందిన వాళ్ళైనా, ఏ సంస్థకి చెందిన వాళ్ళైనా, ఏమీ అక్కర్లేదు నేను ధ్యానమే చేసుకుంటాను అనేవాడైనా, నేను అసలు భగవంతుణ్ణే నమ్మను, నా స్వశక్తిని నమ్ముతాను, నాకు దేవుడు అక్కర్లేదు అయినా, ఆస్తికుడువైనా నాస్తికుడువైనా జీవించటానికి 2 పరికరాలు ఉండాలి. గాయత్రి, యజ్ఞం. అంచేత ఈ పదాలు సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. గాయత్రి అనేసరికల్లా అది గాయత్రి పరివారి వాళ్ళదో, లేకపోతే బ్రాహ్మణులదో, లేకపోతే వేద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళదో, ఏ కొంతమందిదో, హిందువులది మాత్రమే. హిందూ జన్మ పుట్టినటువంటి వాళ్ళందరూ మ్లేచ్ఛులు. బ్రిటిషర్స్ని మ్లేచ్ఛులు అనేగా పిలిచేవాడు. అది వదులుకోవాలి మీరు. అందరూ జీవించటం అనే టెక్నిక్ తెలియాలి అంటే ఈ 2 పరికరాలు ఉండాలి. జీవించటం అనే టెక్నిక్, బతకటం ఎలా అని తెలియాలి అంటే ఈ 2 ఉపకరణాలు మీ దగ్గర ఉండాలి. గాయత్రి అనే ఉపకరణము, యజ్ఞము అనే ఉపకరణము. స్విచ్ లాగనమాట. ఇంచేత ముందు ఈ విశ్వాసాన్ని, ఈ అవగాహనని ముందు గట్టిగా నమ్మి ఆచరించండి. ఆచరించాక మీకే తెలుస్తాయి ఇది మంత్రం కాదు, ఇది ఒక పరికరం. యజ్ఞము అనేది ఒక భారతీయ కర్మకాండ కాదు, ఇది ఒక పరికరం. ఇది 3వ పాయింట్ మీరు నోట్ చేసుకుంటారు. మొదటి పాయింట్ ఏం చెప్పాను నేను తెలిసిన, ఇంకా గురువులు అక్కర్లేదు, గురువు సంస్థలు కావాలి. 2వ పాయింట్ ఏం చెప్పాను నేను? ఆత్మజ్ఞానం 6 లేక 12 సంవత్సరాలు. 6 నెలలు లేకపోతే 6 సంవత్సరాలు అవుతుంది. అంచేత ఆత్మజ్ఞానము 6 నెలలు లేక 12 సంవత్సరాలలో వస్తుంది. విద్యాలయాలను ఎలా ఉపయోగించుకోవాలో మనం దేవాలయాలని ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ దేవాలయాలంటే గుర్తుంచుకోండి, దేవతలు కారు, శక్తులవి. మనకవి ఇస్తాయి కనుక దేవత అంటాం. దేవత అంటే ఇచ్చేవాడు అని అర్థం సంస్కృతంలో, అంతకంటే పెద్ద అర్థం ఏం లేదు. ఏ శక్తి అయితే మనకి ఇస్తుందో ఆ శక్తి మనకి ఇస్తోంది కనుక ఆ శక్తిని దేవత అంటాం. అంచేత దేవతల్ని దయచేసి ఎక్కడ వైకుంఠంలో, స్వర్గలోకంలో వెతుక్కోకండి. ఇక్కడే మీ చుట్టూరానే ఉంటాయి అవి. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్నే దేవత అంటాం. మనం అనేక సార్లు ఆ మాటలు వాడుతాం, కానీ దాన్ని మనం గమనించాం. వాయువు, వాయువుతో పాటు ఏమంటాం మనం? వాయు దేవత. కానీ తేడా ఉంది. వాయువుకి వాయు దేవతకి తేడా ఎక్కడొస్తుంది అంటే, వాయువు అంటే ఇప్పుడు పరిస్థితి ఉంటుంది, కంట్రోల్ ఉండదు. నియమాలు తెలిస్తే కంట్రోల్ వస్తుంది కదా. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి వాయువు మీద నీవు కంట్రోల్ నేర్చుకుంటే ఆ వాయువు వాయు దేవత అవుతుంది. తేడా అర్థమైందా? చేత దేవత అనేది ఎక్కడో బయట లేదు, ప్రకృతిలోనే ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి వాయువు ఒక శక్తి. ఆ వాయువు యొక్క శక్తి నియమాలు నీకు తెలిస్తే దాన్ని వాయు దేవత అన్నారు. అగ్ని, అగ్ని అగ్ని.
అది ఒక శక్తి. కానీ అగ్ని యొక్క శక్తిని మనం ఉపయోగించుకోగలిగితే అదేమవుతుంది? అది అగ్ని దేవత అవుతుంది. ప్రకృతిలో అగ్ని అని ఒక శక్తి ఉంది, నిప్పు అనే ఒక శక్తి ఉంది. కానీ నిప్పు అనే శక్తి యొక్క నియమాలు మనకి తెలియవు. కానీ ఎప్పుడైతే ఈ అగ్ని ఈ శక్తి యొక్క నియమాలు మనకి తెలుస్తాయో అప్పుడు దాన్ని ఏమనంటాం మనం? అగ్ని దేవత అంటాం. వాయు యొక్క నియమాలు తెలిసి ఇప్పుడు నీకు ఆ నియమం తెలిసి నువ్వు చెయ్యి ఇలా అన్నావు అనుకో, ఏమైపోతుంది? ఆగిపోతుంది. నియమం తెలిస్తే నాకు రాదు, చెప్తున్నా మీకు వస్తుంది అది అని. అంచేత వాయు శక్తి ప్రకృతిలో ఉన్నది. వాయు దేవత దేవాలయాలలో మారుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది, విద్యుత్ అనేది ప్రకృతిలో ఒక శక్తి. చాలా సంవత్సరాలు పట్టింది, కోట్లాది సంవత్సరాలు బట్టి విద్యుత్ ఉంది ప్రకృతిలో. మెరుపులు మెరుస్తూ ఉంటాయి కదా వర్షాది కురుస్తున్నప్పుడు. కానీ ఆ విద్యుత్ శక్తి ప్రకృతిలో ఉన్న దాని నియమాలు మనకి ఎప్పుడైతే తెలిసాయో దాన్ని ఏమంటాం? విద్యుత్ దేవత. ఎందుకు విద్యుత్ దేవత అని అంటాం మనం? విద్యుత్ మనకు కావాల్సింది ఇస్తుంది. గాలి కావాలంటే ఫ్యాన్ తిరుగుతుంది, వేడి కావాలంటే హీటర్ తిరుగుతుంది, చల్లదనం కావాలంటే ఏసీ ఆన్ అవుతుంది, వస్తువులు చల్లబడ్డాలి అంటే ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి మన ఇళ్లలో ఎలా మారింది? విద్యుత్ దేవతగా మారింది. అర్థమవుతుందా? అంచేత దేవత అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. కానీ ఆ దేవత యొక్క నియమాలు మనకి తెలియాలి. విద్యాలయాలలో విద్య నేర్చుకున్నట్టే దేవాలయాలలో ప్రకృతిలో ఉన్న శక్తుల నియమాలు తెలుసుకుంటాము. ఇది 4వ పాయింట్గా రాసుకోండి. దేవాలయాలలో ప్రాకృతిక శక్తులను మనము ఉపయోగించుకోవటానికి తగిన నియమాలు నేర్చుకుంటాము. ఇవి దేవాలయాలు. అంచేత దేవాలయాలు కూడా విద్యాలయాలు లాంటివే. విద్యాలయాల్లో ఇంకో సబ్జెక్ట్ నేర్పుతూ ఉంటే దేవాలయాలలో ప్రాకృతిక శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాం మనం. ఉదాహరణకి నీరు, జలము, అది ఒక ప్రకృతిలో శక్తి. కానీ ఎప్పుడైతే మీరు జలము యొక్క శక్తి నియమాలు తెలుసుకుంటారో అప్పుడు దాన్ని జలము అనం మనం వరుణ దేవత అంటాం. అంచేత వరుణ దేవత ఎక్కడో లేడు, ఆ నీళ్ళలోనే ఉన్నాడు. కానీ ఆ నీటి శక్తి మనకి తెలియకపోతే, నీటి శక్తి మీకు తెలిస్తే వరుణదేవుడు. చేత వాయువు, అగ్ని, జలము ఇవంతా ఎక్కడో స్వర్గంలో ఉన్న దేవతలు కావు. పృథ్వీ మీద మీ పక్కనే మీరు ప్రతిరోజు ఉపయోగించుకునేటటువంటి శక్తులే, ప్రకృతిలోని శక్తులే. కానీ ఆ సైన్స్ మనకి తెలియదు. ఆ వాయువుని కానీ, ఆ నీటిని కానీ, ఆ అగ్నిని కానీ ఎలా వాడాలో మనకి తెలియదు. అది ఎక్కడ వాడబడి ఏ నియమాలతో వాడగలమో అని తెలిపేది దేవాలయాలు. అంచేత అలాంటి దేవాలయాలే మన భారతదేశంలో ఉండేవి. ఇప్పుడు మనం మర్చిపోయాం అసలు. కానీ ఇదివరకు దేవాలయంలో ఎవడైనా సాధకుడు వెళ్తే ఆ దేవత పలికేది. ఇప్పుడు దేవత పలకడు. పలకటం అంటే ఏంటి? నా చేతిలో విద్యుత్ పలుకుతుంది అంటాడు ఇంజనీర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏమంటాడు? నేను విద్యుత్తుని పలికించగలను, నేనేం చెప్తే అది చేస్తుంది అంటాడు కదా. అలాగే పూర్వకాలంలో ఈ దేవాలయాలలో ఆ దేవతలను పలికించేటటువంటి సాధకులు వచ్చేవారు.
స్కూల్కి ఎలాగైతే చదువుకునే పిల్లవాడు వెళ్తాడు, దేవాలయానికి దేవతా శక్తి నియమాలను నేర్చుకుని ఆ దేవతా శక్తిని ఉపయోగించుకునేవాడిగా మారాలి. వీరబ్రహ్మం గారి చరిత్రలోనే మీరు చదివి ఉంటారు. గ్రామ దేవత దేవాలయం ఉంది. వీరబ్రహ్మం గారికి ఏం కావాల్సి వచ్చింది? కథ తెలుసా? చుట్టకి నిప్పు కావాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గ్రామ దేవత తీసుకొచ్చి ఇచ్చింది. మీరు దేవతలకి బలి ఇస్తారు పిచ్చివాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పే పని చెయ్యాలి. వాళ్ళు మీకు తెలియదు ఎలా ఉపయోగించుకోవాలో. వాళ్ళు గురువుల చరిత్ర అంతట్లోనూ మీకు ఈ ఉదాహరణ కనిపిస్తుంది. నామ్దేవ్ అనేటటువంటి ఒక మహారాష్ట్ర భక్తుడు, చిన్న కుర్రవాడు, అప్పుడు ఇంకా పెద్దవాడు అవ్వలేదు. వాడి తండ్రి కృష్ణ దేవాలయంలో పూజారి. ఒకరోజు ఏదో పని మీద వెళ్లాల్సి వచ్చింది. తల్లేమో దేవాలయానికి రాని స్థితిలో ఉంది. ఇంకా చిన్న కుర్రవాడు ఉన్నాడు. అంచేత ఆ చిన్న కుర్రవాడిని నువ్వు ఇవాళ ప్రసాదం పెట్టాను. సరే వాడు వెళ్ళాడు. తిను అంటాడు, తిండు. వీడికి తెలియదుగా పాపం చిన్న కుర్రాడికి ప్రతిరోజు దేవుడు ఏం తింటం లేదు కృష్ణుడు. వీళ్ళే ఇలా 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 అనేసి ఆయన తినే లోపల ఏం చేస్తాం? మళ్ళీ తింటాడేమో భయం అంచేత ఎక్కువసేపు కూడా పెట్టాం అక్కడ. అలా పెట్టారు, తీసుకొచ్చేసాడు. అది ఈ చిన్న కుర్రాడికి తెలియదు తండ్రి అలా చేసేవాడు. తిను అంటాడు, వాడు తిండే. చాలా జాగ్రత్తగా ఈ కథ అర్థం చేసుకోండి. ఆ ఊపు వస్తే మీకు ఇప్పుడే మీకు జ్ఞానం వచ్చేది. కానీ వచ్చిందని నటించటం కాదు, నిజంగా రావాలి. అంటే దేవుడికి మీరు నటిస్తున్నారో నిజంగా చేస్తున్నారో కూడా తెలుసు. అంచేత నామదేవుడు ఇలా అన్నాడు కదా, తిను తిను అని. నువ్వేం చేస్తావు అక్కడ పెట్టి? తిను తిను అంటే వాడేం తిండు. వాడికి లోపల ఆ విశేషమైనటువంటి శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నా తండ్రి పెడితే తింటావా, నేను పెడితే తినవా? ఇంకో భయం కూడా ఉంది పిల్లవాడికి. వాడు తినకపోతే తండ్రి కొడతాడేమో అని. ఏరా నువ్వు కరెక్ట్గా పెట్టలేదా అని తండ్రి కొడతాడేమో అని భయం. వీడు తింటాను లేదు. మరేం చేయాలి? చివరికి ఒకే ఉంది కదా, తల బాదుకోవడం. చేత ఏం చేశాడు? తన తల తీసుకెళ్లి కృష్ణుడు కాళ్ళ మీద కొట్టబోతున్నాడు. వచ్చేసాడు. వచ్చేసి తినేసాడు. తినేసేదేదో వాళ్ళ తండ్రి వాళ్ళు అనుకున్నట్టు ఇంత తిని మొత్తాదంతా వదిలేయవచ్చు కదా కృష్ణుడు. మొత్తం తినేసాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. దేవాలయాలలో ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలు ఖచ్చితంగా పలుకుతారు. ఏదో సత్యయుగంలో ఏ మహర్షో ఎవడో మంత్రాలు అవి అంతా చేశాక జరగలే. ఓ చిన్న కుర్రాడు. ఏముంది వాడికి? శ్రద్ధ. శ్రద్ధ ఉంది, జరుగుతుంది. అది ఏం జరుగుతుంది ఏదో అంటూ ఉంటాడు. రెండోది తెలివితేటలు ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. ఎలా జరుగుతుంది అది. సరే, ఇక్కడ వాడికి తెలివితేటలు లేవు. ఎలా జరుగుతుందో నామదేవుడికి ఏముంది అక్కడ? శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంది కాబట్టి వచ్చాడు. కానీ నువ్వు తినకూడదురా, మా కోసం వండుకున్నాం, నీకు చూపించటానికే పెట్టామని చెప్పే తెలివితేటలు లేవు వాడికి, ప్రజ్ఞ లేదు. అంచేత కృష్ణుడు ఏం చేశాడు? ఇంకా ఆయన హుషారుగా ఇంటికి వెళ్ళి పరిగెట్టుకుంటూ అమ్మతో చెప్పాడు. తినేశాడు. అంది. అమ్మ లోపలికి రాకూడదు కదా, బయట ఉంది. చేత దేవుడు తినేశాడా? నిజంగా తినేశాడా? ఈ లోపల తండ్రి వచ్చాడు. వచ్చి ఏంటి మరి ప్రసాదం తీసుకొచ్చావా, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. నేను తీసుకొచ్చి రండి ప్రసాదం, అంతా కృష్ణుడే తినేశాడు. చాలా జాగ్రత్తగా ఈ కథ ఇంత లోతుగా మీరు విన్నదైనా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మానసిక స్థితి వస్తే దేవాలయాలలో ఇప్పుడు కూడా మీకు దేవుడు పలుకుతాడు. ఇప్పుడు పలుకుతాడు, ఈ కాలంలోనే పలుకుతాడు. దేవత అంటే ఎవరు?
స్వర్గంలో ఉన్నవాడు కాదు, ప్రకృతిలో ఉన్న శక్తే. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్కడో లేడు దేవుడు, ప్రకృతిలోనే ఉన్నాడు. కానీ అది శక్తిగా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తే మనం దానికి లొంగిపోతాం. దేవతగా దాన్ని మార్చుకోగలిగితే అంటే ఏంటి, దాని నియమాలు తెలిసి ఆ నియమాలను మనం ఎలా ఉపయోగించుకుంటామో తెలిస్తే ఆ దేవత మీకు పలకటం మొదలెడుతుంది, మీ వెనకాతలే ఉంటుంది. కథ మర్చిపోకండి, మధ్యలో ఆపాను నేను. త్యాగరాజు గారు కథ తెలుసా? అడవిలోంచి వెళ్తున్నాడు పల్లకిలో. ఆయన పోగొట్టుకున్నటువంటి బంగారు విగ్రహము, నగలు అన్నీ కూడా తీసుకెళ్తున్నాడు. దొంగలు వచ్చారు. ఎవడు రక్షించాడు ఆయన్ని? రాముడు లక్ష్మణుడు కాపలాగా ఉన్నారు అతనికి. రామ్ దాస్ సినిమాలో కూడా అదే చూపిస్తాడు ఫ్యాక్ట్. పాపం రామ్ దాస్ కి చాలా కోపం వచ్చింది. నేనేమో ఇన్ని పూజలు చేశాను, అది చేశాను, నాకు కనిపించవు. వెళ్ళి వెళ్ళి ఎవరికి కనిపిస్తాడు? నవాబుకి కనిపిస్తాడు. వాడేం చేశాడయ్యా నీకు? చేసిందంతా నేను, వాడికేమో కనిపిస్తావా? ఉత్తినే కనిపించలే, మొహరీలు ఇచ్చాడు. ఇప్పటికీ ఆ గుర్తుంది. ఆ తానీషాకి ఇచ్చినటువంటి ముద్రలు ఆనాటి ముద్రలు కావు, రామకాలం నాటి ముద్రలు. మరి అవంతా ఎప్పుడు జరిగాయి? ఇప్పుడే జరిగాయి, ఈ కాలంలోనే జరిగాయి. అంచేత ఇంతకీ ఈ పిల్లవాడు కృష్ణుడి దగ్గర నుంచి మొత్తం ప్రసాదం కృష్ణుడికి తరిపించేసి వచ్చాడు. తండ్రి వచ్చాడు, పట్టుకున్నాడు, చెవి తిప్పాడు. అబద్ధం చెప్పకు, కృష్ణుడు ఎందుకు తింటాడురా? నాకు చాలా అనుమానమే. నిజంగా మనం పెట్టే ప్రసాదం కనుక భగవంతుడు తింటే భగవంతుడు ఒక మెతుకు మాత్రమే పెడతాం. ఆయన తిండు కదా అన్న నమ్మకంతో మనం కుండలు కుండలు అక్కడ పెట్టేస్తాం. మహాప్రసాదం అంటాం. దుర్గాష్టమి నాడు ఓ మహాప్రసాదం పెట్టే అలవాటు ఉంటుంది చాలా మందికి. దుర్గా నవరాత్రులలో మహా ప్రసాదం పెట్టడం అంటే ఏంటంటే వండిన ప్రతి వస్తువు మొత్తం తెచ్చి పెట్టాలి అమ్మ ముందు. మళ్ళీ వెనకాతలేం దాచుకోకూడదు. మీరే చెప్పండి, నిజంగా అమ్మ మీరు వండిందంతా తినేస్తుందంటే మీరు నిజంగా అంతా పెడతారా, కొంచెం పెడతారా? ఇంటికి బంధువుల్ని పిలిచారు భోజనానికి, అందరినీ పిలిచారు. మరి మహాప్రసాదం అయ్యాక భోజనం పెడతాం అంటాం. మరి మహాప్రసాదం పెట్టినప్పుడు అమ్మ మీరు వండిన వంటకాలన్నీ తినేస్తే, వద్దమ్మా అంతా తినకు, నేను ఇంకా పెట్టాలి, మళ్ళా వండుకోలేను. అర్థమైందా మన భావం ఏముంటుందో? అంతే. ఎందుకు వస్తాడు? రాడు. నువ్వు ఎంత మహాప్రసాదాలు పెట్టినా రాడు. సరే, అంచేత నామదేవ్ తండ్రి అడుగుతాడు, నిజంగా తిన్నాడా? తిన్నాడయ్యా బాబు, కొట్టేస్తాను, నరికేస్తానంటాడు. వద్దయ్యా, నేను చూపిస్తాగా నీకు. అమ్మేమో మరి బయట ఉంది, తండ్రికి వంట రాదు, వంట మనిషి వెళ్ళిపోయింది. అంచేత పిల్లవాడు బతికిపోయాడు ఆ రోజుకి. సరే, రేపు నాకు నువ్వు చూపించు ప్రసాదం పెడుతున్నప్పుడు. తింటే ఓకే, తినకపోతే నువ్వు అవుట్ అన్నాడు. సరే, జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. రెండో రోజు కృష్ణుడు స్వయంగా రాలేదు. మీ నాన్నున్నాడు, ఆయన ఉంటే నేను రాను, కానీ నా గొంతుకు ఆయనకి వినిపిస్తుంది. అంచేత ఈ గాయత్రి మంత్రము, యజ్ఞము అనేది పరికరాలు. ఆ శక్తి వినిపించటానికి, దేవతా శక్తి యొక్క నియమాలు మీరు ఉపయోగించుకోవటానికి అవి పరికరాలు మాత్రమే. అదొక మంత్రమని కానీ, అదొక హిందువులదని కానీ మీరు భావన చేసుకోవద్దు. సత్రయాగంలో ఇది ముందు ప్రజలకు అందజేయటానికి తల ప్రాణం తోక్కొస్తోంది. గురువుగారు ఎంతసార్లు చెప్పినా, ఋషులు ఎన్నిసార్లు చెప్పినా, నేను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కడు విందు. అది గాయత్రి మంత్రము అనేది ఒక ఫార్ములా, అది ఒక నియమం. ఆ నియమాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలో ఎలా ఉండాలో చెప్పే నియమాలు అవి. ఆ నియమాలు అందరివి.
మెలకుగా ఉన్నవాడికి మెలకుగా ఉండే నియమాలు పనిచేస్తాయి. కలలు గంటున్నప్పుడు కలలు గనే నియమాలు పనిచేస్తాయి. నిద్రపోతున్నప్పుడు నిద్రపోయే నియమాలు పనిచేస్తాయి. మెలకుగా ఉన్నప్పుడు 8 నియమాలు ఉంటాయి. స్వప్న స్థితిలో 8 నియమాలు ఉంటాయి. నిద్ర అవస్థలో 8 నియమాలు ఉంటాయి. ఆ నియమాలన మొదటి అక్షరాలన్నీ తీసుకుని 24 అక్షరాల ఫార్ములా ఇచ్చారు. గాయత్రి ఛందస్సులో మరి హిందీలో నేను అది 8వ క్లాసులో చదువుతున్నప్పుడు చెప్పారు. ఇక్కడ ఉందో లేదో నాకు తెలీదు. ఒక మంత్రం ఇచ్చేవాడు మాకు, యమాత రాజభాన సలగా. ఉందా ఇక్కడ కూడా అదే? అది మంత్రం కాదు. మరి హిందీలోనూ అదే, మరి తెలుగులోనూ అదే అంటే అర్థం అవుతుందా? మంత్రం కాదు అది. ఛందస్సు ఎలా మారుతుందో తెలిపేటటువంటి ఒక పట్టిక, ఒక నియమం, ఒక ఫార్ములా. ఆ ఫార్ములాని మార్చేయండి చూద్దాం. నాకు ఇది యమాత రాజభాన సలగా గా చివర మారింది, అక్షరం మార్చేస్తాను. మారుస్తే ఏమవుతుంది? ఫార్ములా పోతుంది. అక్షరాలు మార్చలేదు, ఏమీ చేయలేదు. దాన్ని అలాగే ఉపయోగించుకోవాలి. చేత ఈ గాయత్రి మంత్రము అనేది మెలకుగా ఉన్నప్పుడు, కలలు గంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వాడుకునేటటువంటి నియమాలు. ఆ ఫార్ములా మార్చలేరు మీరు, ఎవడూ మార్చలేడు. మారుస్తే అసలు మొత్తం పోతుంది. అక్షరాలు మారిపోయాయనుకోండి, రావాల్సిన లాభాలు రావు, రావాల్సిన అవగాహన రాదు. అంచేత తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇక్కడ ఎలా వచ్చాయి ఆ 3 స్థితులు అన్నది రేపు క్లాస్లో చదువుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీ మనసులో ఉంచుకోండి. గాయత్రి మంత్రము యజ్ఞ విధానము ఆధ్యాత్మికతకు సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ దేవతకి సంబంధించింది కాదు. అది 2 పనిముట్లు. ఒక పనిముట్టు గాయత్రి ఏం చెప్తుంది అంటే మెలకుగా ఉన్నప్పుడు, కలలు కంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఏ నియమాలు పాటించాలి నియమాలు చెప్తుంది. యజ్ఞం ఏం చెప్తుంది? ఆ నియమాలు ఉపయోగించుకునేటటువంటి పరికరం. యజ్ఞం లేకపోతే ఆ నియమాలు పాటించలేవు. ఎలా? చాలా మంది యజ్ఞం వద్దంటారు, కర్మకాండలు వద్దంటారు. కర్మకాండలు ఎందుకండి? జ్ఞానం ఉంటే చాలు. సరే, ఒక ఉదాహరణ చూసుకోండి, నిజంగా జరిగిన సంఘటన. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. కథ చెప్తే మీకే తెలుస్తుంది ఎవరి గురించి చెప్తున్నానో. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చాలా బాగా చేసేవాడు, అమెరికాలో ఉన్నాడు. ఇతనికి చాలా డబ్బు ఉంది, చాలా మందికి అతని మీద ప్రేమ అభిమానం ఉంది. అంచేత ఈ సీరియస్ కండిషన్లో ఇతన్ని అమెరికా తీసుకెళ్ళలేం కనుక అమెరికా నుంచే డాక్టర్ని రమ్మన్నారు. సరే, ఇంత ఫేమస్ వ్యక్తికి దెబ్బ తగిలింది, ఇంత సీరియస్గా ఉన్నాడు కనుక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. ఎక్కడ చేస్తాడు? వాడు ఇంట్లో చేస్తాడా, లేకపోతే ఏదైనా దేవాలయానికి తీసుకెళ్ళి చేస్తాడా, లేకపోతే ఆపరేషన్ చేసే పరికరాలు ఉన్నటువంటి థియేటర్లో చేయాలా? తప్పదు కదా. మరి అంత గొప్ప డాక్టర్ వచ్చాడు కదా, ఆపరేషన్ థియేటర్ ఎందుకు? అర్థమైంది కదా. అంచేత అటు జ్ఞానం ఉండాలి, ఇటు పరికరాలు ఉండాలి. పరికరాలను ఉపయోగించుకొని కర్మయోగం అంటాం, జ్ఞానం ఉన్నదాన్ని జ్ఞానయోగం అంటాం. అంతే తప్ప ఈ యోగాల పేర్లలో కన్ఫ్యూజ్ అయిపోకండి మీరు. జ్ఞానయోగం జ్ఞానం ఎక్కువ నేర్చుకుంటాడు, కర్మయోగం ఏం చేస్తాడు? ఉపకరణాలు ఎక్కువ ఉపయోగించుకోవడం నేర్చుకుంటాడు. అంటే మన ఆధునిక చదివే విద్యల్లో ఐటీఐ ఐఐటికి ఉన్న తేడా ఎంతమంది తెలుసు? కాస్త చేతులు ఎత్తండి. ఐటీఐ
ఐఐటి తేడా ఉంది కదా. ఐటీఐ దాంట్లో ఎక్కువ చదువు అక్కర్లే, 8వ క్లాస్ వరకు చదివితే చాలు. పని ఉపయోగించుకోవాళ్ళు, ఆ పరికరాలు ఉపయోగించుకోవాళ్ళు. అదే పరికరాలు ఐఐటి చదువుతాడు ఇంకొక 10 ఏళ్ళు, చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాడు వాడు ఐఐటి చదివినోడు. కానీ మళ్ళా వాడు ఏదైనా పరికరాలు ఉపయోగించుకోవాలంటే ఏ పరికరాలు ఉపయోగించుకోవాలి? ఈ పరికరాలే ఉపయోగించుకోవాలి. చేత జ్ఞానయోగము, కర్మయోగము. కానీ రెండిటికి మధ్య ఇంకోటి ఉండాలి. వస్తువు ఉపయోగించుకున్నాడు అని అలా పారేశాడు, రెండో రోజు కావాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు దొరకదు. అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆ ఆపరేషన్ చేసే కత్తులు అవన్నీ కూడా కర్మయోగానికి సంబంధించినవి అన్నది అర్థమవుతోంది కదా. అందరికీ అర్థమవుతుందా? కత్తులు అవి ఉపయోగిస్తే కర్మయోగం పనిచేస్తారు. అంచేత ఆపరేషన్ థియేటర్లో అతను ఆపరేషన్ చేసేసి ఆ మూల పడేశాడు అనుకోండి, మళ్ళా రేపు మళ్ళీ అదే కత్తితో ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? వాటిని ఏం చేయాలి? చాలా నీట్గా ప్రేమగా తుడవాలి. అంటే ఏం కావాలి? భక్తి కావాలి. వస్తువుల్ని కరెక్ట్గా ఉంచుకోవటం అంటేనే భక్తి కదా. నీకు ఇష్టమైన దాన్ని ఎంత భక్తిగా ఉంచుకుంటావు? భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే. అంచేత జ్ఞానయోగం కావాలి, తర్వాత కర్మయోగం కావాలి. కానీ రెండింటికి మధ్య భక్తి యోగం కావాలి. అంచేత ఈ 3 కలవాలి. కానీ ఒక్కొక్కసారి విద్య నేర్పుతున్నప్పుడు ప్రాక్టికల్స్ తర్వాత చేయిస్తారు, థియరీ ముందు చెప్పేస్తారు. సాధారణంగా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ప్రాక్టికల్స్ చేయించరు, థియరీ చెప్తారు. జ్ఞానం చెప్తారు కానీ ప్రాక్టికల్స్, కర్మయోగం చేయించరు. కానీ చేయించాల్సిందే. బీఎస్సీకి వచ్చేసరికల్లా ఇన్నాళ్ళ బట్టి చదివిన చదువుకి ప్రాక్టికల్స్ మొదలవుతాయి. అంచేత ఒక్కొక్కసారి జ్ఞానయోగం మాత్రమే నువ్వు నేర్చుకో, ఒక్కొక్కసారి కర్మయోగం మాత్రమే నువ్వు చేసుకో. మళ్ళీ ఈ రెండింటినీ ఎలా భక్తిగా చూసుకోవాలో కూడా తెలియాలి. జ్ఞానయోగంతో పాటు కర్మయోగంతో పాటు భక్తి యోగం కావాలి. కానీ ఇప్పుడు గ్యారంటీ ఏముంది? 6 నెలల్లోనే నీకు అన్నీ వచ్చేస్తాయని చెప్తున్నావు, ఆత్మజ్ఞానం వచ్చేస్తాయని చెప్తే 3 కావాలా? ఏదో ఒకటే నేర్చుకుంటే ఆత్మజ్ఞానం వస్తుందా? 3 కావాలి. అంచేత ఇప్పుడు అన్నీ నేర్చుకోవాలి మీరు. నేను జ్ఞానయోగం మాత్రమే కాదు, కర్మయోగం మాత్రమే చేసుకుంటాను, నాకు భక్తి యోగం చాలు అంటే వస్తుంది, ఇంకో జన్మలో వస్తుంది. అనుభవం ఎక్కడికి పోదు. కానీ 6 నెలల లోపల మీకు ఇదంతా అర్థమైపోయి మీరు కరెక్ట్గా కనుక సాధన చేసుకోగలిగితే, తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంటే 6 నెలలు చాలు. తీవ్రమైన ప్రయత్నం చేయలేనండి, రోజుకో గంటో అరగంటో చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా 12 సంవత్సరాల్లో వచ్చేస్తుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. కానీ దీనికి మీ అందరి చదువుకి దానికి కూడా ఒక విద్యాలయం ఉండాలి. ఆ విద్యాలయం ఒక కాలేజీకి సంబంధించి ఉండాలి. ఆ కాలేజీ ఒక యూనివర్సిటీకి సంబంధించి ఉండాలి. అవునా కాదా? మీరు ఏ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నా చిన్నపిల్లలు, ఖచ్చితంగా విద్యాబోధన అనేది ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీకి సంబంధించి ఉంటుంది. కానీ యూనివర్సిటీస్ అన్నీ కూడా, నాగార్జున యూనివర్సిటీ ఉంది, బాంబే యూనివర్సిటీ ఉంది, మొత్తం 72 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయేమో మన దేశంలో. కానీ 72 యూనివర్సిటీస్ కూడా ఒకే నియమం మీద నడుస్తూ ఉంటాయి. ఈ యూనివర్సిటీ నియమాలు ఒకలాగా, ఆ యూనివర్సిటీ నియమాలు ఒకలాగా ఉంటే ఇక్కడ డిగ్రీకి అక్కడ డిగ్రీకి విలువ ఉండదు. అర్థమవుతుందా? అంచేత మనం ఈ జ్ఞాన కర్మ భక్తి యోగాలు నేర్చుకుంటూ ఉంటే దీనికి ఒక సెంట్రల్ పాయింట్ ఉండాలి. యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎలాగైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మీద ఆధారపడి ఉంటుందో, ఇంకా యూజీసీ మీద యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీ మీద కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ మీద ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ హై స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్ మీద
ప్రైమరీ స్కూల్స్ అన్నీ ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతున్నాయంటే యూజీసీ నుంచి కంట్రోల్ అవుతున్నాయి. ఆ యూజీసీలే పూర్వకాలంలో చాలా ఉండేవి. వాటిని తీర్థాలు అనేవారు. ఇప్పుడు తీర్థాలు లేవు. తీర్థాలేం లేవు, పేరు మిగిలాయంటే అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ మహోత్సవంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటే తీర్థాలను మనం గుర్తించాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక్కటి ఉంటే ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. మరి లండన్లో ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పనిచేయదు. వాళ్ళకేదో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంటుంది, అక్కడ యూనివర్సిటీస్ ఉంటాయి. మాస్కోలో, రష్యాలో అక్కడొక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంటాయి, అక్కడ కాలేజెస్ ఉంటాయి. అర్థమవుతుంది, అనేక తీర్థాలు ఉంటాయి. కానీ అనేక తీర్థాలలో చెప్పబడేటటువంటి చదువు అంతా కూడా ఒకే లెవెల్లో ఉంటుంది ఏ తీర్థానికైనా. అందుకే మాస్కో యూనివర్సిటీలో నువ్వు చదివినా, మన యూజీసీ దాన్ని కంట్రోల్ చేయకపోయినా, మనవాడు ఇండియాలో నాగార్జున యూనివర్సిటీలో చదివినా, మన యూజీసీ ఆ యూజీసీ వేరు వేరు, తీర్థాలు వేరు వేరు, కానీ వీళ్ళ చదువులు ఒకటే. లేకపోతే ఇక్కడ వాడు అక్కడికి ఉద్యోగానికి ఎలా వెళ్తాడు, అక్కడ వాడు ఇక్కడికి ఉద్యోగానికి ఎలా వస్తాడు. అర్థమవుతుందా? అంచేత అనేక తీర్థాలు ఉండవచ్చు, కానీ ఆ తీర్థాలకి ఏ శక్తి ఉండాలి? విద్యాలయాలు స్థాపించినట్టే దేవాలయాలను స్థాపించగలిగేటటువంటి శక్తి ఉండాలి. అవునా కదా? మరి తీర్థాలలో ఇప్పుడిప్పుడు కొన్ని తీర్థాలు యాక్టివ్ అవుతున్నాయి, కానీ దేవాలయాలు నిర్మించబట్టంలే. తీర్థాలు ఉన్నాయి. షిర్డీ ఒక తీర్థము. షిర్డీ తీర్థం నుంచి వచ్చే దేవాలయం ఏ దేవాలయం వస్తుంది? షిర్డీ సాయి దేవాలయం వస్తుంది. అవునా కదా? అంచేత షిర్డీ సాయి దేవాలయాలలో ఎవడైతే ఆ దేవతా శక్తిని, ఇక్కడ కూడా షిర్డీ సాయి శక్తి ముందు ఎక్కడ ఉండేది? పృథ్వీ మీదే ఉండేది, షిర్డీలోనే ఉండేది. ఆ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తే అది దేవాలయం అవుతుంది. మరి షిర్డీ దేవాలయంలో ఇప్పుడు ఏమవుతుంది? కానీ ఆ శక్తివంతమైన తీర్థం ఉంది కనుక ఈ దేవాలయాలలో లెక్చరర్ ఉన్నా రాకపోయినా, ఎగ్గొట్టినా పనులేమో మిల్లిమిల్లిగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు రాబోయేటటువంటి 2 సంవత్సరాలలో భయంకరమైన ఉత్పాతాలు జరగబోతున్నాయి. పందుల రోగం ఒకటి వస్తోంది, మీరు పేపర్లో చదువుతున్నారా? పందుల రోగం, స్వైన్ ఫ్లూ. స్వైన్ అంటే తెలుగులో పందే, పందుల నుంచి వస్తుంది ఆ రోగం. ఇవాళ పేపర్లో ఆ డీటెయిల్స్ కూడా వేసాడు. అది ఒక ఎపిడెమిక్ గా, ఓ మహామారిలాగా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో. ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది, డయాబెటీస్ ఉంది, హార్ట్ ట్రబుల్ ఉంది. ఇవన్నీ ఒక్కసారి కనుక విజృంభిస్తే అంటే డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. కానీ గబుక్కుని వాళ్ళ డయాబెటీస్ అదుపు తబ్బిందనుకోండి, ఏమవుతారు? చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాము. మీరు గమనించటం లేదు. ఉన్న రోగాలతో పాటు కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం ఏంటి అంటే జీవించే కళ తెలుసుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం? అంతా ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? చేసిన తప్పుల వల్ల వస్తున్నాయి. ప్రాకృతిక శక్తుల్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోకపోవటం వల్ల వస్తున్నాయి. ఇంచేత తీర్థాలు చాలా ముఖ్యం మనకి. తీర్థాలంటే ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఎక్కడ నుంచి అయితే ఆ దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు ఎలా నడవాలో చెప్పబడుతుందో అది విద్యకి తీర్థస్థానం. అది ఢిల్లీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్తాను దాన్ని. అర్థమైందా? అలాగే దేవాలయాలన్నీ ఎలా నడవాలో, వాటిని ఎలాగ మీరు డెవలప్ చేయాలో, అక్కడ ఏ జీవన విద్య నేర్పాలో అదంతా చెప్పేవి తీర్థాలు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఏ తీర్థము కూడా లేదు. పేర్లున్నాయి. ఇంకా మీకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. నేను అనేక సార్లు ప్రయత్నించి నాకు టైం లేక ఆ ప్రయత్నం నేను చేయలేదు.
తిరుమల కొండల్లో 360 తీర్థక్షేత్రాలు ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసని? తిరుపతిలో ఒక వెంకటేశ్వర స్వామి కాదు, 360 తీర్థాలు ఉన్నాయి. అక్కడే దొరుకుతాయి మీకు, ఆ కొండల్లోనే. నేను చాలాసార్లు ప్రయత్నించాను, పోనీ ఒక్కసారైనా ఆ 360 తీర్థాలు చూద్దామని. నాకు టైం సరిపోదు, ఎక్కువ 10-12 తీర్థాలు చూసేసరికి మళ్ళీ ఎక్కడికో నేను వెళ్లాల్సి వస్తుంది. మీలో ఎవరికైనా దమ్ముంటే వెళ్తే ఏముంటుంది అక్కడ? ఓ రాయి, మనుషులు కూడా ఎవరు ఉండరు. కానీ అదేంటది? తీర్థమే. అంచేత తీర్థాలను జాగృతం చేసేటటువంటి శక్తి ఎవరిలో ఉంటుంది? యూనివర్సిటీస్లో ఉంటుంది. యూనివర్సిటీ బాగా పనిచేస్తే తీర్థం యూజీసీకి పేరు వస్తుంది. అంచేత ఇప్పుడున్నటువంటి తీర్థాలలో ఒక తీర్థమే సక్రియముగా ఉన్నది, మిగతా తీర్థాలన్నీ నిద్రపోతుంది. మన అదృష్టం బాగుండి ఆ తీర్థము గాయత్రికి సంబంధించినటువంటి తీర్థం. తీర్థము అంటున్నాను, గుర్తుంచుకోండి. తీర్థానికి మీరు అనుకునే భావనకి తేడా ఉంది. తీర్థము అంటే అక్కడేం లేదు, అది అన్ని దేవాలయాలను కంట్రోల్ చేస్తుంది. యూజీసీకి వెళ్తే కాగితం ముక్కలు ఉంటాయి అక్కడంతే, యూనివర్సిటీస్ ఉండవు. కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, మధుర యూనివర్సిటీ కానీ, రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఆధారపడి ఉంటాయి? యూజీసీ దగ్గర ఫైల్ ఉంటుంది, అక్కడ నియమానుసారమే ఈ యూనివర్సిటీస్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడే నేను మీకు చెప్పిన నియమాన్ని గుర్తుంచుకోండి. గాయత్రి అనేది ఒక దేవత కాదు. అది ఓ విశేషమైనటువంటి మతానికి సంబంధించింది కాదు. యజ్ఞము అనేటటువంటిది కూడా ఒక విశేషమైనటువంటి మతానికి, జాతికి సంబంధించింది కాదు. మరి గాయత్రి ఏంటి? అసలు జీవితము అనేటటువంటిది మనలో ఉన్నటువంటి ఒక శక్తి. జీవించి ఉన్నాం కదా, మనం జీవించి ఉన్నామంటే మనలో ఏముంది? జీవితం ఉంది, జీవనీ శక్తి ఉంది కదా. తేడా అర్థం చేసుకోండి చెప్పే మాటలు. జీవించే శక్తి ఉంది. ఎక్కడున్నాం మనం? స్వర్గంలో ఉన్నామా, భూమి మీద ఉన్నామా? వాయుశక్తి ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకోగలుగుతావో దాన్ని ఏమంటాం మనం? వాయు దేవత కదా. నీటి యొక్క శక్తిని ఉపయోగించుకోగలిగితే దాన్ని ఏమంటాం? వరుణ దేవత, జలదేవత. ఇదే రెండు ఒకటే, జలదేవత అన్న వరుణ దేవత అన్న. మళ్ళీ ఆ పేర్లలో కన్ఫ్యూజ్ అవ్వకండి. అగ్నిశక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోవటం తెలిస్తే అగ్ని దేవత అయింది. ఇప్పుడు మనలో జీవనీ శక్తి ఉంది. జీవించి ఉన్నాం మనం. రోగం వచ్చినా జీవించి ఉంటాం, బాధపడుతున్నా జీవించి ఉంటాం, ఆనందంగా ఉన్నా జీవించి ఉంటాం. మనలో ఏ శక్తి ఉంది? జీవనీ శక్తి ఉంది. ఈ జీవనీ శక్తిని నువ్వు ఉపయోగించుకుంటే అదేమవుతుంది? జీవన దేవత అవుతుంది. ఇంతకీ ఆ జీవన దేవత ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మీరు? మీలోనే ఉంది, జీవనీ శక్తి ఉంది. ఆ జీవనీ శక్తి దేనికి మారాలి? జీవన్ దేవతకి మారాలి. ఆ జీవన్ దేవతకి మారటానికి నియమాలు అవి పెట్టి ఇలా చేస్తే మీరు తొందరగా నేర్చేసుకోగలరు జీవన్ దేవతా శక్తిని అన్న ఫార్ములాయే గాయత్రి. గాయత్రి అనేది జీవన్ దేవతా శక్తి. దేవత అంటున్నాను నేను. దేవత అంటే ఏంటి? మనకు ఆ నియమాలు తెలుసు, ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా జీవించాలో మనకి తెలుసు. అది నేర్పేటటువంటి తీర్థము గాయత్రి తీర్థం. అంచేత గాయత్రి తీర్థానికి వెళ్తే నియమాలు మీకు తెలుస్తాయి. మీరు యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. యూజీసీ కనుక ఒప్పుకుంటే ఓ యూనివర్సిటీ పెట్టేసుకోవచ్చు. జరుగుతున్నది అదే. ఇన్ని యూనివర్సిటీస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. దేనివల్ల? విద్యాతీర్థము యూజీసీలో ఉంది విద్యాతీర్థం. అలాగే ఈ గాయత్రి తీర్థము ఏం చెప్తుంది మీకు? మీ జీవన్ దేవత గురించి చెప్తుంది. అంచేత గాయత్రి తీర్థానికి వెళ్తే మీకు ఏం హక్కు వస్తుంది? జీవించేటటువంటి శక్తిని దేవతగా మార్చేటటువంటి శక్తి వస్తుంది. కనుక అందరూ కూడా, ఏది నా ఫోటో ఎగిరిపోయిందా? జీవన్ దేవత ఫోటో వాయుదేవుడికి నచ్చినట్టుంది ఆ ఫోటో. ఏం పర్వాలేదులే, తీసుకురావక్కర్లేదు.
ఇష్టం ఉన్న వాళ్ళు చూసుకుంటారు. గాయత్రి తీర్థ శాంతి కుంజ్ అని ఒక ఫోటో ఉంది. అందులో చాలా ముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఆ ఫోటోలోనే నియమాలు ఉన్నాయి. అంచేత జీవన్ దేవత సాధన నేర్చుకోదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ ఫోటో మీ ఇంట్లో ఉండాలి. అది తీర్థస్థానం యొక్క ఫోటో. మనకు అలవాటే, తీర్థస్థానం ఏదైనా ఉంటే ఫోటో పెట్టుకుంటాం. గాయత్రి తీర్థం ఫోటో ఇప్పుడు సశక్తిగా ఉంది. అది అన్ని జాతులకి ఉపయోగపడుతుంది, అన్ని మతాలకి ఉపయోగపడుతుంది. అది అంతా కాకుండా ఇదే ఫోటో, ఇదే మీ అందరి ఇంట్లోనూ పెట్టుకోండి. ఈ ఫోటోలు ఇక్కడ దొరుకుతాయా మరి చూసుకోండి. సీరియస్గా క్లాస్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు రేపు మీ చేతిలో ఈ ఫోటో ఉండాలి. ఎందుకంటే అందులోనే మీకు జీవించే ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫార్ములాలు హిందువులది కాదు. ఆ ఫార్ములా విన్నాక మీకు అర్థమవుతుంది. బొమ్మ హిందువులా ఉంది. మీరు చూసి ఉంటారు, బొమ్మలు గీసేవాడు హిందూ అవుతే వాడి బొమ్మలు ఒక ఆకారంలో వస్తాయి. క్రిస్టియన్ అవుతే, విదేశీయుడు అవుతే వాడి బొమ్మలు ఇంకో ఆకారంలో ఉంటాయి. మన బొమ్మలు చూస్తే నల్లటి జుట్టు, బ్రౌన్ కలరు, నల్ల కళ్ళు. విదేశీయుల ఫోటో తీస్తే బంగారు రంగు జుట్టు, తెల్ల చర్మం, నీలి రంగు కళ్ళు. కానీ జీవించటం ఒకటేనా, వేరు వేరే జీవితాలు ఉన్నాయా? అంచేత ఫోటోలు కాదు ఇంపార్టెంట్, అక్కడ ఉన్నటువంటి జీవితాలు చాలా ఇంపార్టెంట్. అంచేత చెప్పింది మొట్టమొదటి ఏంటి, నేను ఇంకా గురువులు అక్కర్లేదు, గురుస్థానాలే ఉపయోగించుకోవాలి, సంస్థల్ని ఉపయోగించుకోవాలి. అద్వైతం గురించి, నిద్రాస్థితి గురించి తెలుసుకుంటే శంకరాచార్య, ఒక శంకరాచార్యాన్ని చెప్పుకుంటాడు, చాలా మంది చెప్పారు నిద్రాస్థితి గురించి. ఈ సిద్ధూరాడ స్వామి నిన్న వచ్చారు కదా, సిద్ధారూఢ, ఆయన అద్వైతే. చాలా గొప్ప మ్యాజిక్లు ఆయన జీవితంలో జరిగాయి. ఎందుకంటే అద్వైతం తెలిసిపోతే చాలా మ్యాజిక్లు జరగటం మొదలెడుతుంటాయి, వాళ్ళందరూ జరిగిపోతూ ఉంటాయి. అంచేత శంకరాచార్యుల వారే కాదు, సిద్ధారూఢ స్వామి తాలూకు భక్తులైనా మీరు అద్వైతాన్ని నేర్చుకుంటున్నారు. అది తెలిస్తే చాలు, మళ్ళా మీరు సిద్ధారూఢ స్వామి నుంచి శంకరాచార్య వారికి మారిపోక్కర్లే, ఇద్దరు ఒకటే చెప్తున్నారు. అంచేత ఇంకా గురువులక్కర్లేదు, సంస్థలు కావాలి. ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. థియోసాఫికల్ సొసైటీ ఉంది, శ్రీ అరవిందో సొసైటీ ఉంది, అచ్యుతాశ్రమం ఉంది, ఏదో ఇందాక పేరు చూశాను, శ్వాసకోశ మహావిజ్ఞానం ఉంది. ఇవంతా కూడా ఈ మూడింటిలోనే ఉంటుంది, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ జాగ్రత్తావస్థలో, నిద్రావస్థలో, స్వప్నావస్థలో ఉన్న మెలకుగా ఉన్నటువంటి జీవనీ శక్తి యొక్క తీర్థము ఒక్కటే ఈనాడు ప్రపంచం మొత్తం మీద సక్రియంగా ఉన్నది. ఇంకా ఏ తీర్థము సక్రియంగా లేదు. తీర్థాలు ఉన్నాయి కానీ చాలా సక్రియంగా ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే పరికరము గాయత్రి, ఇంకో పరికరము యజ్ఞము. ఈ రెండు పరికరాలు మీకు అక్కడ దొరుకుతాయి. ఇంకా పరికరాలు తెచ్చుకున్నాక మీ ఇష్టం, మీరు దేనికి ఉపయోగించుకుంటే దానికి ఉపయోగించుకోండి. మీ జీవనీ శక్తిని ఎలా పెంచుకుంటారో. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఇంకోటి ఏముందంటే, ఇందాక నానక్ దేవ్ గురించి చెప్పాను నేను. కృష్ణుడు అతనికి పలికాడు, వాళ్ళ పురోహితుడికి పలకలే. ఆయనకు మంత్రాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, యజ్ఞాలు తెలుసు, పూజలు తెలుసు, పలకలేదు. దానికి కావాల్సింది ఏంటంటే సమర్పణ కావాలి, శ్రద్ధ. నేను నీకు సమర్పించుకున్నా, ఎలా సమర్పించుకోవాలి అనేది తెలుసుకోవాలి. అంచేత ఇవాళ ఈ క్లాస్ ఇక్కడతో ఆపుతున్నాను నేను. కొంచెం వాతావరణం, వాయుదేవుడు వాళ్ళు నా టాపిక్ని మార్చేశారు. లేకపోతే నేను అసలు సైన్స్ ఏంటో చెప్దామని కూర్చున్నా. కానీ వాయుదేవుడు గారు వాళ్ళు, అబ్బాయి నువ్వు సైన్స్ అది చెప్తే మాకు అర్థం కాదయ్యా, ప్రకృతి గురించి చెప్పు. మరి వాయువు, అగ్ని, జలము ఒకదానితో ఒకటి సంబంధించిన వాళ్ళు. అగ్నిని కంట్రోల్ చేయాలి అంటే మామూలుగా అంటే ఉఫ్ అని వస్తే ఆరిపోతుంది. పెద్ద అగ్ని అవుతే జలము కాదు. అందరూ ఒకదానితో ఒకటి లింక్డే. అంచేత ఆ మూడింటికి మధ్య ఉన్నటువంటి ఆ లింక్ చెప్పమంటే ఆ లింక్ చెప్తే మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ వాళ్ళ గోల ఘోష నాకు అర్థమైంది. అంతే, సరే బాబు మీరు చెప్పమన్నది చెప్తానంటే దయచేసి మనల్ని వదిలేశాడు. లేకపోతే నేను అది చెప్పుంటే వదిలేవాడు కాదేమో. ఓకేనా? జై గురుదేవ్.